ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పేదల పాలిట వరాల లాంటి పథకాలకు సీఎం చంద్రబాబు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఇప్పటికే రేషన్లో పప్పులు, షుగర్, కిరోసిన్కు కోత పెట్టిన బాబు సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచింది. ఇక తాజాగా పింఛన్లు ఉన్నవారికే తప్ప కొత్త వారికి నమోదు చేయట్లేదు. దీనిపై నిరసనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు హైదరాబాద్ నాకు పుట్టినిల్లు లాంటిది అంటారు. ఇక్కడ తెలంగాణ తెలుగుదేశాన్ని కాపాడడానికి నేను లెటర్ ఇచ్చాను కాబట్టి విభజన జరిగింది అంటారు. ఇక ఏపీలో మనకు అన్యాయం జరిగింది అని మరో కొత్త మాట అంటారు. అయితే తెలంగాణలో కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా ఆరోగ్యశ్రీపై కొత్త నిబంధన తీసుకొచ్చింది బాబు సర్కార్. ఆరోగ్యశ్రీ పథకం ఇక నుంచి హైదరాబాద్ లో వర్తించదని స్పష్టం చేసింది. ఇక హైదరాబాద్ లో ఎవరికైనా చికిత్స చేయించుకోవాలి అంటే కుదరదు. ఏపీలో ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే చేయించుకోవాలి. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. దీంతో రోగులు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. దీనిపై తాజాగా జీవో విడుదల చేసింది ఏపీ సర్కార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.